కర్ణ చెప్పింది సరిగ్గానే ఉంది. ఎక్కడికో ఎందుకెళ్ళాలి మీరిద్దరూ? మాతోనే ఉండండి, మా ఇంట్లోనే ఉండండి. లేదు, అది సాధ్యం కాదు. అవును, నిధి అన్నది సరిగ్గానే ఉంది. మేము అక్కడ ఉండడం పద్ధతి కాదు. ఎందుకు సరిగ్గా ఉండదు? అక్క అత్తారింట్లో ఉండడం మాకిష్టం లేదు. మేమిద్దరం వేరే ఏర్పాట్లు చూసుకుంటాం. ఏంటమ్మా నీది? మేమంతా నీకు వేరే వాళ్ళమైపోయామా? అది కాదు లచ్చి, ఇది చెప్పిన మాట నిజమే. మేమక్కడికి రావడం మాకు మంచిది కాదు, మీకు మంచిది కాదు. అందరి నోళ్ళకి మనమే ఆహారం అయినట్టుంటుంది. వద్దు. నువ్వు మాట్లాడేది చూస్తుంటే మేము నీకు చాలా దూరం వాళ్ళమైపోయాం. ఎవరు ఏమన్నా సరే మీరు మాతో వస్తున్నారంతే. అలా కాదు, ప్లీజ్ మమ్మల్ని ఒత్తిడి చేయకండి. నిధి, నీకది అక్క ఇల్లు. శాంతి, అది నీ మనవరాలి ఇల్లు. అంతకన్నా ఎక్కువగా నీకు ఈ లక్ష్మి ఇల్లు. అది మర్చిపోకు నువ్వు. నాకక్కడ మన వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఎలా ఉండాలో కూడా తెలీదు. ప్లీజ్ నాతో రండి, కాదనకండి. కాదండి, ఎవరింటికో పెళ్లి భోజనానికి వెళ్తూ మన ఇంట్లో అన్నం వండుకుని తీసుకెళ్ళినట్టుంది మన కథ. ఏం కర్మో ఏంటో. ఒట్టి భోజనం అయితే ఈ పాటికి పొట్టలు అరిగి జీర్ణమై ఉండేది. ఇక చూడు, అదే ఇప్పుడు ఆ తెప్పతో పాటు కప్ప కూడా మన ఇంటికి వచ్చేసింది. అవునవును. కాదండి, కర్ణ ఇప్పుడు మన ఇంటికి వారసుడు. ఇక అతని పెళ్ళానికి ఆ పట్టం వచ్చేస్తుందా అని. పోవే పిశాచి అంటే వచ్చాను గవాక్షి అని ఇందుకి అంటారు. అది కాదు, కర్ణకి నిత్య పెళ్ళం అయితే ఈ ఇంటికి తను కూడా కూడలే కదా. ఈ సామ్రాజ్యానికి తనే రాణన్నట్టు వెళ్తే మనకదేంటి? తనకి తను రాణి అని తెలుసో లేదో తెలియదు, కానీ మన ఇంట్లో వాళ్ళు తనని తల మీద కూర్చోబెట్టుకుని పట్టాభిషేకం చేస్తారు. అయినా మా అన్నయ్యకి తల చెడిందే ఏంటే? ఆ కొంపలో ఉన్న ముళ్ళు తెచ్చి కాలి గుచ్చుకుంటున్నాడు. చూస్తూ ఉండు, రేపు నొప్పి అంటూ గీ పెట్టినా దాన్ని తీసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒక పని చేద్దామా? కాశీకో రామేశ్వరానికో తక్కువ రేట్లలో టికెట్లున్నాయేమో చెక్ చేద్దాం. ఎందుకు? నువ్వన్న మొక్కుకున్నావు ఏంటి? బొబ్బం బాబా అన్నాడని. అయ్యో, మొక్కులన్నీ తీరిపోయాయండి. ఇక్కడ ఉండడానికి జాగా ఉండదండి. అందుకే యాత్రకి పోదామని అంటున్నాను. ఇంతకాలం కర్ణని సహించడమే అయ్యేది కాదు. ఇక ఇతనితో పాటు ఆవిడ కూడా చేరితే మనం కళ్ళు, ముక్కు, చెవి, నోరు అన్ని మూసుకోవాలి. దానికి బదులు మూట ముల్లే కట్టుకోవడం నయం కదా. ఏంటండి అది? ఏదో పడిపోయినట్టుంది. పిల్లేమో, మన బతికే ఇక్కడ ముక్కలు చెక్కలైంది. అక్కడేదో పడ్డదని మనకెందుకు తల కొట్టుకోవడం? నేననుకుంటా అది ఆ లూస్ తారా ఉంది కదా, మీ చెల్లి, తన పనే అయ్యుంటుంది. పచ్చి కొమ్మని కత్తిరిస్తున్నాడు అనుకుంటే మొదలుకే గొడ్డలు వేట వేశాడు. అది మొత్తంగా వచ్చి మన మీదే పడుతుందన్న జ్ఞానం ఉందా అన్నకి? చా, నిత్యాన్ని నా గుప్పెట్లో పెట్టుకుని తననే నాకిష్టం వచ్చినట్టు ఆడించాలనుకుంటే ఆ నిధిని ముసల్దాన్ని ఇంటికి రమ్మన్నాడు. వాళ్ళ ఇంటికొచ్చి ఇక్కడ ఎన్ని రోజులుంటారో అన్ని రోజులు ఒక్కో క్షణం నా పాలిట నరకం అయిపోతుంది. పొరపాటున ఒకే ఒక్క విషయం బయటపడ్డా, నిత్యానిధి అమ్మా నాన్నల చావు, కర్ణ పుట్టుక, నేను దాచిపెట్టిన అన్ని గుట్లు అన్ని తగలబడిపోతాయి. నో నో, నేను మనశ్శాంతిగా బతకాలంటే అన్నింటికీ ఒక దారి చూడాల్సిందే. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి?
రాధిక వెళ్ళా హారతి పళ్ళం తీసుకురా. ఇంతకాలం మాకి ఈ ఇల్లు కనిపించింది ఒక రకం, ఇక ముందు చూసేది మరొక రకం. అంటే నువ్వు నేను దగ్గరవుతున్నాం, సంబంధాలు గట్టి పడుతున్నాయి. మ్మ్. రండి రండి రండి, నవదంపతులు మీ కుడికాలు పెట్టి లోపలికి రావాలి, రండి. యాక్చువల్లీ పెళ్ళే ఒక ప్రమాదం అంటారు, మీది స్పెషల్ కేసు, ప్రమాదం వల్ల జరిగిన పెళ్లి. ఎలా ఉంది డైలాగు? నీ తమాషకి నవ్వే పరిస్థితిలో ఎవరూ లేరు. ఇక ముందు శాంతి నిధి మన ఇంట్లోనే ఉంటారు, మనతోనే ఉంటారు. ఓ పెళ్లి కూతురుతో పాటు మీరు కూడా ఇక్కడ టికాణా. బై వన్ గెట్టు. మాలతి హారతివ్వు. సందర్భం ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు కర్ణా. మీ ఇద్దరి కళ్ళలో చీకటి ఎంతుంటుందో వెలుగు ఎంతుంటుందో అని నేను ఊహించలేను. కానీ కాలం మీ ఇద్దరికీ మేలు చెయ్యాలని హారతిచ్చాను. నిత్య, కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా. కర్ణా, నిధి నెత్తుకో. లచ్చి, ఏంటి ఇదంతా? గాబరా పడుకు శాంతి. పుత్తుటి నుంచి పెళ్లి మండపంలో తిరిగింది కదా, పైగా ఇంటి మంటలు కూడా. అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. కర్ణ మాలతి చూసుకుంటారు. నువ్వు రా లోపలికి రా, మెల్లగా రా. జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు రామ్మా, పద లోపలికి. రావే, కాళ్ళు పెట్టిన వేళకి సిగ్నల్ సరిగ్గా లేదు, ఇంకా ఏం వస్తాయో ఏంటో.